నువ్వేదైనా విదేశాలకు వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. నువ్వేదైనా వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. రైలు బండి మీ ఇంటికి రాదు, బస్సు మీ ఇంటికి రాదు. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా దానికి సంబంధించినటువంటి ఒక స్థలం ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి. అట్లాగే మన జీవితాల్లో ఏదైనా సాధించాలి, సంపాదించాలి, పొందుకోవాలంటే దైవ సన్నిధికి కోనేరుకి రావాలి. వచ్చి నీరెప్పుడు కదులుతుందో జాగ్రత్తగా పరిశీలనగా ఎదురు చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. నీరు కదిలినప్పుడు ఎంత మంచి కదులుతున్నాయి నీళ్లు, అలలలలలలలలల వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి, ఇట్లా రాయేసినట్టు వస్తున్నాయి. ఎంత మంచిగా ఉన్నది సీన్ చూడు. నీళ్లు బాగున్నాయి కదా, ఒక సెల్ఫీ తీసుకుందామా అంటే కుదరదు. ఏం చేయాలి? నీరు కదిలినప్పుడు హల్లెలూయా మనం అందులో పడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ కదలిక. మన జీవితంలో కదలిక తెచ్చే స్థలం అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలను, మన హృదయాలను కదిలించే స్థలం అది దేవుని సన్నిధి. ప్రపంచంలో ఎవ్వడు కదిలించలేని వారిని దేవదేవుడు కదిలించాడు. ప్రపంచంలో ఎవ్వరు మార్చలేని వారిని దేవదేవుడు మార్చాడు. స్తోత్రం, హల్లెలూయా. హీ కెన్ మేక్ దట్ చేంజ్ in the life of somebody who is very stubborn.